నమస్తే. నేను ప్రియాంకారావు. కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ మనందరికీ తెలుసు సినిమాటోగ్రఫీ మంత్రి. మరి ఈయన ఒక ఆడియోని వినిపించారు. అదేంటి అంటే ప్రశ్న రావణ్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రన్ చేస్తూ జైలుకెళ్ళి బెయిల్ మీదొచ్చి ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడే ఆయనకి, అలానే ప్రకాష్ రాజ్ గారికి మధ్య జరిగిన సంభాషణ. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ గారు మీడియా ముందుకొచ్చి రావణ్ని వెనకేసుకొస్తుంటే ఎందుకా కేవలం ఇమేజ్ కోసం అని అందరూ అనుకున్నారు. కానీ దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఆ కుట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పన్నుతున్న కుట్ర. పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. దాన్ని బయటికి తీసి ప్రజల ముందు పెడతాము అంటూ చెప్తున్నారు. మరి ఎలాంటి కుట్ర అయి ఉండొచ్చు? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే కందుల దుర్గేష్ గారు ఏదైతే ఆడియో లీక్ చేశారో అది విన్నాక ఆంధ్ర రాష్ట్రం మీద ఎంతమంది దండయాత్ర చేయడానికి వస్తున్నారు అనేది అంత చిక్కట్లేదు. ఈరోజు ఒక ప్రశ్న రావణ్ అండ్ ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరికి ఏపీని పాడు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే వీళ్ళిద్దరూ మనకు కనిపిస్తున్నటువంటి పాత్రలు. అంతే. వీళ్ళ వెనక ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరున్నారు అనేది కూడా బయట పెడతాం తొందరలోనని చెప్పి మంత్రి దుర్గేష్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన చెప్పారు. కాకపోతే ఫస్ట్ ఆడియో లీక్ చేశారు. ఈ ఆడియో ప్రకాష్ రాజు లేదంటే జోసెఫ్ అలియాస్ రావణ్ వీళ్ళిద్దరూ మాది కాదు అని చెప్పి చెప్పగలరా అని చెప్పి సూటిగా అడిగారు ఆయన. ఆడియోలో ఏముంది క్లియర్గా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో హిందూ అలాగే మతానికి సంబంధించినటువంటి ఘర్షణలు పెట్టచ్చు, ఏ విధంగా ఈ మతానికి కులానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని రైజ్ చేయొచ్చు, వీటి గురించే ఉన్నటువంటి సంభాషణ సారాంశం. మరి దీంట్లో ప్రకాష్ రాజ్ గారికి ఏం సంబంధం? అదే కదా. సరే రావణ్ అంటే అతనేదో జోసెఫ్ అని అతనేదో పేరు మార్చుకొని వచ్చేసారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ గారు ఎందుకు ఎంటర్ అయ్యారు? ఇక్కడే క్వశ్చన్ రేజ్ అయిందిగా. ఇక్కడే అసలు కుట్ర ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఈ వ్యవహారం, అసలు కుట్ర ఏంటి ఆంధ్రప్రదేశ్ మీద అనేది ఇక్కడ తేలాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు సినిమా యాక్టర్ బేసిక్గా, అంతే కదా. ఆయన రాజకీయాలతోటి సంబంధాలు ఉన్నటువంటి లీడర్స్ ఎవరెవరితోటి ప్రకాష్ రాజ్ గారు సంబంధాలు ఉన్నాయి? దేశకీ నేత అని చెప్పి కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు ప్రకాష్ రాజ్ గారిని వెంట పెట్టుకుని పోయారు కదా కేసీఆర్ గారు. అలాగే ఫామ్ హౌస్లో ప్రకాష్ రాజ్ గారు, ప్రశాంత్ కిషోరు, కేసీఆర్ గారు ముగ్గురు కలిసి కూర్చొని దేశకీ నేత 100 ఎంపీ సీట్లని భారతదేశంలో ఏ విధంగా మనం హోల్డ్ చేసుకోవాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కదా గతంలో. ఆ విషయం బయటకు వచ్చింది కదా. కర్ణాటక పోయేటప్పుడు ప్రకాష్ రాజ్ గారిని తీసుకెళ్ళిపోయారు కదా. అసలు ఆయన సలహాదారుగా పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు కదా ప్రకాష్ రాజ్ని. అలాగే మా ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేశారు కదా. మా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు కదా అప్పుడు మా ఎలక్షన్స్ అప్పుడు. మరి ప్రకాష్ రాజ్ని బీఆర్ఎస్ పార్టీని వేరువేరుగా మనం చూడగలమా? లేదు. బీఆర్ఎస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేరువేరుగా మనం చూడగలమా? మరి ఇక్కడ క్లారిటీ రావాలి కదా. ప్రకాష్ రాజ్ ఎందుకు ఎంటర్ అవుతున్నాడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో, ఎందుకు అతను ఇన్వాల్వ్ అయిపోయి, సరే ఇన్వాల్వ్ కావచ్చు ఎవరైనా, దాంట్లో మనం తప్పుపట్టడానికి లేదు. ఎవరైనా సరే రాజకీయాల్లో ఎంటర్ కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు ఎవరికి కూడా. కానీ వాళ్ళ సంభాషణ వింటే అక్కడ మత ఘర్షణలు పెట్టాలి అనేటువంటి సారాంశం ఉంది కదా దాంట్లో ఆడియోలో. అంటే ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర పన్నుతుంది ఎవరు అసలు? ప్రకాష్ రాజా, లేదంటే జోసెఫ్ అలియాస్ రావణ, లేదంటే వీళ్ళు వెనుకున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బిగ్ బాసా? ఎవరు? ప్యాలెసా, ఫామ్ హౌసా అనేటువంటి చర్చ నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఎప్పుడైతే ప్రకాష్ రాజు అలాగే జోసెఫ్ పేర్లు వచ్చినాయో ఈ ఆడియోలో కందుల దుర్గేష్ బయట పెట్టారో వెంటనే వీళ్ళ పేర్లు వస్తున్నాయి. బహుశా దుర్గేష్ రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి అసలు దీని వెనక ఎవరు కుట్రదారులు ఉన్నారు
అనేది బయట పెడతాను అంటున్నారు కదా. అదే. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ధర్మస్థలిలో ఏం జరిగింది, ధర్మస్థలి ఇష్యూలో ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గారి పేరు బయటకు వచ్చింది కదా. అవును. అతను అక్కడ ఉండేటువంటి ఒక అతను వాంగ్మూలం ఇచ్చారు కదా, చిన్నయ్య ఎవరి పేరు, అవును. అవును. అతను వాంగ్మూలం ఇచ్చారు కదా, ప్రకాష్ రాజు చెప్తేనే వెళ్ళామని, పెద్ద ఎత్తున ఫండింగ్ దాని వెనక నడిచిందని చెప్పి, ఆ సామూహిక అత్యాచారాలు హత్యలు వెనక పెద్ద ఎత్తున ఫండింగ్ నడిచింది, దాంట్లో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారనేటువంటి ఆరోపణలు చేశారు కదా అతను. సరే, ఆరోపణల కిందనే నేను చూస్తున్నా ఇప్పటి వరకు, అవి ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి ఆరోపణల కింద చూస్తున్నా. మరి అక్కడేమో కర్ణాటకలో ధర్మస్థల ఇష్యూలో ఉన్నాడు, ఇక్కడేమో ఆడియోలో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాడు, తెలంగాణలోనేమో ఫామ్ హౌస్లో తరచూ కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ధర్మస్థల లాంటి వ్యవహారం ఏమైనా ఇక్కడ చేయదలుచుకున్నారా ఆంధ్రప్రదేశ్లో? మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి లీడర్లని లేదంటే కూటమిని దించాలనే కుట్ర పడుతున్నారా, లేదంటే ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. దీని వెనక పెద్ద కుట్ర లేదు అని చెప్పి చెప్పడానికి లేదు. మంత్రి దుర్గేష్ ఆయన చెప్పారు కదా, ఆడియో రిలీజ్ చేశారు కదా. మరి ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఆడియో ఈవెన్ ఫారెన్సిక్కి పంపించినా కానీ వాళ్ళదేం ప్రూవ్ చేస్తానంటున్నాడు దుర్గేష్ గారు. అవును. మరి పెద్ద కుట్ర లేకపోతే ప్రకాష్ రాజు ఇన్వాల్వ్ కాడు కదా. ఇవాళ ప్రకాష్ రాజు కేంద్ర లెవెల్లో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు కదా ప్రకాష్ రాజు. అవును. జస్ట్ ఆస్కింగ్ పేరుతోటి ఆయన అనేక ప్రశ్నలు వేస్తున్నాడు కదా. అవును. మరి జస్ట్ ఆస్కింగ్ పేరుతోటి ఎందుకు కేసీఆర్ గారిని కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కసారైనా ప్రశ్నించారా? అరెస్టులు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి, అవును. కొన్ని అరెస్టులను మనం సపోర్ట్ చేయట్లేదు. అలా అని చెప్పేసి అరెస్టులను పూర్తిగా మనం వ్యతిరేకించలేము. కారణం ఏంటంటే వాళ్ళు వాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో, జర్నలిస్టుల పేరు చెప్పి, జర్నలిస్టులు అని చెప్పి, యూట్యూబర్స్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు వాడినటువంటి పదజాలం ఏంటి? అది సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి పదజాలమేనా? కాదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? కేసులు పెట్టక జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు కదా. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లేదా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు? ఎంతమంది జర్నలిస్టులు ఇళ్ళకెళ్ళి తలుపులు తట్టి భయపించారు పోలీసులు మఫ్టీలో? మరి ఆ రోజు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఇదే ప్రకాష్ రాజ్ గారు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆ రోజు క్వశ్చన్ చేసినట్టు ఇవాళ ప్రకాష్ రాజ్ గారిని వేలు పెట్టి ఎవరు నిలదీరు. ఆ రోజున కొన్ని వందల మంది, దాదాపు 3,000 మంది మీద కేసులు పెట్టారు. అందులో జర్నలిస్టులు ఉన్నారు. ఆ జర్నలిస్టులో నేను కూడా ఉన్నా. నా ఇంటికి కూడా పోలీసులు ఇచ్చారు కదా. మరి ఆ రోజు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఆ రోజు అడగలేదు? అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కుట్ర పన్నుతున్నారు. సపోర్ట్ చేయొచ్చు, తప్పులేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రభుత్వాల మీద కుట్ర పన్నుతున్నారు అనేదానికి ఈ ఆడియో నిదర్శనం అని చెప్పి కందుల దుర్గేష్ గారు చెప్తున్నారు. రైట్. మరి ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆ కుట్రదారులు బయటకు రావాలి. ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట రావాలి. ఇప్పుడు పాత్రధారులే కనిపిస్తున్నారు మనకి. అసలు సూత్రధారులు బయట రావాలి. అసలు ఆంధ్రప్రదేశ్ మీద ఏం చేయాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ మీద దండయాత్ర, లేకపోతే కుట్ర, లేకపోతే అల్లకొల్లాలం చేయాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అల్లకొల్లాలు చేయాలని తెలుసుకున్నారు? ఇవన్నీ బయట రావాలంటే ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలి. రైట్. ఇప్పుడు ఏ విధంగా అయితే జోసెఫ్ అలియాస్ రావణ్ని అరెస్ట్ చేశారో అదే తరకాలో ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసి ఈ ఆడియో వెనుకున్నటువంటి అసలు కుట్రను బయటపెట్టాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఉంది. అసలు ఏం జరుగుతుంది అనేది ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మీద ఉంది. అది కనుక కరెక్ట్గా ఉంటే ఇంటెలిజెన్స్ ఇవన్నీ ముందే తెలిసిపోతాయి. లేదంటే అల్లకొల్లం జరిగితే కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుని చందంగా అవుతుంది పరిస్థితి. సో రాబోయే రోజుల్లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ వస్తున్నాయి. అలాంటి సందర్భంగా ఎలాంటి అల్లకొల్లం చేస్తారు అనేది తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. సో కాబట్టి ఈ ఆడియోని బేస్ చేసుకొని ముందు ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం ఉంది. సూత్రధారులు కావాలి, పాత్రధారులు కాదు. సూత్రధారులు ఎవరైనది బయటకు వస్తే అప్పుడు దీనికి పరిష్కారం లభిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.